హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 28 జనవరి ట్యూస్డే. బిజినెస్ అయితే బాగా డౌన్ ఉంది. రోజుకి 1000 రూపాయలు 500 కూడా కావట్లే. ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా బుకింగ్లు ఏం దొరకట్లే. అసలు బిజినెస్ లేదు కాబట్టి అందరు టెలిగ్రామ్ మీదనే ఉన్నారు. ఎప్పుడు బుకింగ్ పడితే ఎప్పుడు తీసుకొని వెళ్దామా అని అస్సలు దొరకట్లే. పెట్టిన సెకండ్స్లో కాల్ చేసినా కానీ బిజీ వచ్చేస్తుంది. ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు. అది మరి అయితే బిజినెస్ బాగా తగ్గింది. ఓలాలో రేట్లని బాగా తగ్గించింది మరి దారుణంగా. ఒక చూపిస్తా, షాక్ అయిపోతారు. ఎయిర్పోర్ట్ బుకింగ్ 23 కిలోమీటర్లు వచ్చిండు. అమౌంట్ చూస్తే అసలు షాక్. మీరు మామూలుగా షాక్ గారు. ఎయిర్పోర్ట్ నుంచి 27 కిలోమీటర్స్. ఎయిర్పోర్ట్ నుంచి అమీర్పేట్ తీసుకొని వచ్చిండు. ఎంత ఇచ్చిందంటే 27 కిలోమీటర్స్కి చూపిస్తా చూడండి. ఇది నిన్నటిదే, ఎప్పుడుదో పాత చూపించట్లే, నిన్నటిదే. ప్రజెంట్ అయితే ఇట్లుంది. కిలోమీటర్ 10 రూపాయలు పోయి కిలోమీటర్ ఇప్పుడు 2 రూపాయలు ఇచ్చిండు. 2 రూపాయలు కూడా వల్లే. అది కిలోమీటర్ రూపాయిన్నర. బస్సు కూడా రాదు. మనం బస్సులో ట్రావెల్ చేసినా కానీ మినిమం 2 రూపాయలు పడుతుంది. ఒకసారి డిస్టెన్స్ చెక్ చేసుకోండి. సికింద్రాబాద్ నుంచి నేను కోంపల్లి ఎప్పుడన్నా బస్సులో వస్తే 30 రూపీస్ పడుతుంది. 14 కిలోమీటర్స్ వస్తుంది. 13 మినిట్స్ టైం పడుతుంది. 25 రూపీస్ తీసుకుంటాడు. ఎక్స్ప్రెస్ అయితే 30 రూపీస్ తీసుకుంటాడు. బస్సుకే 2 రూపాయలు ఉంటుంది. వీడు కిలోమీటర్ రూపాయి ఇచ్చిండు. అందుకున్నా ఎయిర్పోర్ట్ కూడా మీరు పికప్ చేసుకోవడం అనేది మానేయండి. ఒకవేళ ఎయిర్పోర్ట్కి పడితే వెళ్ళండి, మీకు అమౌంట్ గిట్టుబాటు అవుతుంది. ఇచ్చే అమౌంట్ అంటే రిటర్న్ అయితే పికప్ చేసుకోకండి. వేస్ట్ అసలు. రిటర్న్ మరీ దారుణం చేస్తుండు. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్కి ఎక్కువ చూపించినా కానీ రిటర్న్ ఖాళీగా వచ్చేయండి. ఏముంది, ఆరంగర్ కాడికి వచ్చేస్తే రైట్స్ పడతాయి. లేదా శంషాబాద్ వచ్చినా రైట్స్ పడతాయి. 7 కిలోమీటర్స్ లేదా 7 కిలోమీటర్స్ అండి శంషాబాద్. ఓలా, యూబర్, ర్యాపిడో 3 ఉంటాయి కదా. మూడిట్లో ఒక అరగంట చూడండి శంషాబాద్లో కూర్చొని, శంషాబాద్ విలేజ్లో కూర్చొని రైట్స్ పడితే. ఒక అడవులు రైట్స్ లేవంటే ఖచ్చితంగా ఆరంగర్ కానీ రాండి. ఆరంగర్కి వస్తే ఖచ్చితంగానే రైట్స్ వస్తాయి మీకు. ఇట్లా 30 రూపాయలకి 40 రూపాయలకి వచ్చే బదులు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వచ్చే బదులు ఖాళీగా రావడం బెస్ట్ కదా. అది మరి అయితే అసలు అతనికి పెట్రోల్ కూడా రాలేదు. అది నాకు కాదు వచ్చింది, నాకని చెప్పట్లేదు. నిన్న నైట్ గ్రూప్లో పెట్టిండు, అప్డేట్ చేసిన మీకు ఇట్లా ఉందని. ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళకండి. అదైతే మరి ఘోరంగా ఇస్తుండు. వెళ్ళండి, అమౌంట్ ఓకే గిట్టుబాటు అవుతుంది. కిలోమీటర్ 20 రూపాయలు 19 రూపాయలు అట్లా పడుతుందంటే వెళ్ళండి. వెళ్ళాక మళ్ళీ రిటర్న్ ఖాళీగా వచ్చేసేయండి. ఆరంగర్కి వచ్చేస్తే మనకి రైట్స్ అనేవి ఫుల్గా ఉంటాయి. ఆరంగర్ కాడ ఖచ్చితంగా ఉంటాయి. ఎంత 15 కిలోమీటర్స్ అంతే కదా. ఇట్లా ఫ్రీ సర్వీస్ చేసే బదులు ఫ్రీ సర్వీస్ ఆడ 2-3 గంటలు వెయిట్ చేసి శంషాబాద్లో గంట సేపు ఆడ ఖాళీకి 1-2 గంటలు ఖాళీకి కూర్చుండే బదులు వాళ్ళు ఇట్లా వచ్చేస్తే అరగంటలు వచ్చేస్తారు. ఏముంటుంది ట్రాఫిక్. ఆరంగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆరంగర్కి ఎంత 20 నిమిషాలు లేదా అరగంట అంతే. అవసరంలే మీకు శంషాబాద్కి వస్తాయని శంషాబాద్లో వెయిట్ చేసే ఖచ్చితంగా వర్తే. అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. నా ఛానల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కాడ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. అమౌంట్ మంచిగా ఇస్తుండ్రు అంటే వెళ్ళండి. కొన్నిసార్లు ఇస్తాడు 2000, 1800, 1300 అట్లా ఇస్తాడు. వెళ్ళండి. వెళ్ళి రిటర్న్ వచ్చేసి ఖాళీగా వచ్చేయండి. ఆడ గంటల కొద్ది వెయిట్ చేసి 30 రూపాయలకి 40 రూపాయలకి ఏమవసరం. అదైతే అది కాక మనకి ఎక్కేటప్పుడు అమౌంట్ ఎయిర్పోర్ట్లో మన కస్టమర్ వచ్చి ఎక్కేటప్పుడు అమౌంట్ చూపిదు, డ్రాప్ లొకేషన్ చూపిదు. మనం వీడికి వచ్చినాకనే వాడు అమౌంట్ అంతా కట్ చేసుకొని సోమ్ కట్ చేసుకొని కస్టమర్ ఇచ్చిన దాంట్లో ఇస్తాడు. అది ఇప్పుడైతే ఇప్పుడు 40 రూపాయలు ఇచ్చిండు. రేపు రాను ఇంకెంత ఇస్తాడు. ఇట్లా ఎందుకు ఇస్తుందంటే వస్తుండ్రు ఎయిర్పోర్ట్కి, వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి, ఇబ్బంది లేదు అనుకుంటే
అనుకుంటుండు ఏ ఓలా ఓడు. మనం ఒకసారి వెళ్ళడం మానుకుంటే ఆటోమేటిక్గా రేట్లనే పెరుగుతాయి ఎయిర్పోర్ట్వి. ఇంతకుముందు ఫ్రీ టోలు అది పార్కింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా 270 రూపీస్, అది ఇంతకుముందు కట్ చేసేటప్పుడు కాదు, ఇప్పుడు కట్ చేస్తాను. ర్యాపిడో కూడా ఎయిర్పోర్ట్లో మరి ఘోరంగా ఇస్తుండు రేట్లు. కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుండు ఎయిర్పోర్ట్ ర్యాపిడో వాడు. కిలోమీటర్ 12 రూపాయలు ఇస్తుండు. ఎయిర్పోర్ట్లో అయితే వీడు మరీ ఘోరంగా ఇస్తుండు. అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం. లేట్ అయిపోతుంది డ్యూటీకి. స్టార్ట్ చేసి డ్యూటీ అనేది చేసుకుందాం. ఎయిర్పోర్ట్కి వస్తే కొంచెం అవాయిడ్ చేద్దాం. ఒకవేళ అమౌంట్ కానీ బాగానే ఇస్తే వెళ్తా ఎయిర్పోర్ట్కి, కానీ రిటర్న్ చూస్తా. ఎమ్మటి రైడ్ పడినది అంటే వెళ్ళను. ఎమ్మటి రైడ్ పడినా కానీ చూసి ఆలోచించుకొని వెళ్తా. మరి ఇంత తక్కువ ఇస్తే ఏం లాభం చెప్పండి మనకి. అంటే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మంచిగా వస్తే అమౌంట్ వెళ్తా. రిటర్న్ అయితే నేను ఖాళీగా వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినా. రిటర్న్ నేను వెళ్ళను. పికప్ ఆడికి పోయి గంటల కొద్ది వెయిట్ చేసేవాళ్ళు. అదే టైంలో మనం ఇది ఆరంగర్కి వచ్చి కొట్టేసుకోవచ్చు. శంషాబాద్ వచ్చినా కానీ పడిపోతాయి మనకు రైట్స్ ఖచ్చితంగా. శంషాబాద్లో ఒకవేళ పడకున్నా కానీ ఆరంగర్కి వస్తే 100% అనేది రైట్స్ దొరుకుతాయి. అది మరి అయితే ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 8:15 అవుతుంది. 8:16 అయింది. మనం ఇప్పుడు ఓలా ర్యాపిడో అనేది 2 అనేది ఆన్ చేద్దాం. అండి ర్యాపిడో ఆన్ చేస్తున్నా. ర్యాపిడో ఆన్ చేశాను. ఓలా కూడా ఆన్ చేస్తున్నా ఇప్పుడు. బంజారాహిల్స్ 23 కిలోమీటర్లు 356 రూపాయలు అంట. మరి ఘోరంగా ఇస్తుంది. ఇది కూడా 23 అంటే మనకు 500 వరకు బిల్లు రావాలి, 450, కానీ 356 రూపాయలు ఇస్తుంది. అయినా ఇప్పుడు బంజారాహిల్స్ పోయినా కానీ మనకు రిటర్న్ రేట్ దొరకదు. ఓకే మరి ఓలా ర్యాపిడో 2 ఆన్ చేస్తాను. డ్యూటీ స్టార్ట్ చేద్దాం. నా బండి కూడా స్టార్ట్ చేయలేదు. జూబ్లీ హిల్స్ అంట 400 అంట. ఓకే ఓకే మరి ఇది కూడా స్టార్ట్ చేశాను. 3 కిలోమీటర్ 0 చేశాను. చూద్దాం మరి. నా ప్రజెంట్ అయితే రైట్స్ ఏం పర్లేదు. కొంచెం అమౌంట్ చూసుకొని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం చూద్దాం, వెయిట్ చేద్దాం మనం. ఓకే మరి రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. రైడ్ ఏం పర్లేదు, ఇంకా రైడ్ ఏమన్నా పడితే తీసుకొని మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఏం పర్లేదు. ఒకటి జూబ్లీ హిల్స్ అన్నది 426 కిలోమీటర్స్, అంటే కిలోమీటర్ 13 రూపాయలు 14 రూపాయలు పడింటుంది. ఇందా చూపించా, అది యాక్సెప్ట్ చేయలేదు. ఎంత 26 డివైడెడ్ బై కిలోమీటర్ 15 రూపాయలు. ఓలా ర్యాపిడో కూడా బాగా తగ్గించేసిండు రేట్లు. అది మరి ఓకే మరి మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను నేను. ఇంకేమైనా రైట్స్ పడితే తీసుకున్నాక అప్డేట్ అనేది చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడైతే ఒకటైతే మనం టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్నాము. టైం వచ్చేసి 8:37 అయింది. ఇప్పుడే గుండ్లపోచంపల్లి నుంచి గెలాక్సీ బిల్డింగు 800 అమౌంట్ చూపిస్తా చూడండి. ఇదిగోండి వచ్చేసాను ఆల్రెడీ. లొకేషన్ కూడా
మార్నింగ్ డెక్కన్ క్యాబ్ డ్రైవర్స్ అన్న. ఇది గుండ్లపోచంపల్లి నుంచి గెలాక్సీ నేను తీసుకున్నా. దీనికి అమౌంట్ వచ్చేసి 800. థ్యాంక్ యూ డెక్కన్ క్యాబ్. ఇదిగోండి, ఇదైతే తీసేసుకున్నాం మనం. 800 అయితే అమౌంట్. ఇప్పుడు 850కి రిపోర్ట్ పెట్టిండు. మనం టైం వచ్చేసి 8:38 అయింది. 10 minutes ముందే రీచ్ అయిపోయాము. ఎంప్లాయ్ ఎప్పుడు వస్తే అప్పుడనే మనం వెళ్ళిపోతాం. 850 ఎంప్లాయ్కి ఆల్రెడీ కాల్ చేశాను వస్తున్నా అని. వచ్చినా అని కాల్ చేశాను ఎంప్లాయ్కి. ఓకే 5 minutesలో వస్తా అని అన్నాడు. వచ్చాక డ్రాప్ చేసేసినాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓకే మరి ఇది నాకు తెలిసి 10 అవుతుంది అయిపోయేసరికి. రైడ్ 10-10:15 అవుతుంది. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓకే మరి రైడ్ అయిపోయాకనే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. రైడ్ అయిపోయాక మళ్ళీ ఇంకో రైడ్ అనేది తీసుకుంటే అప్పుడు అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే ఆ రైడ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇది దీంట్లో ఓలాలో ఒక రైడ్ అయిపోయింది. ఆ రైడ్ అక్కడ కంప్లీట్ చేశాక వెంటనే ఓలా ఆన్ చేశాను. ఓలా ఆన్ చేస్తే మనకి ఓలాలో ఒక రైడ్ అయితే అయిపోయింది. 10 kilometers వచ్చాము. 153 rupees వచ్చిండు. అంటే కిలోమీటర్ 15 rupees అనే వాడింది. చూపిస్తా చూడండి. గచ్చిబౌలిలో గచ్చిబౌలి హైటెక్ సిటీలో డ్రాప్ చేశాను. హైటెక్ సిటీలో డ్రాప్ చేసింటే వివేకానంద అక్కడి నుంచి హైటెక్ సిటీ నుంచి వివేకానంద నగర్ కాలనీ డ్రాప్ అది తీసుకొని వచ్చాను. 10 kilometers 150 rupees అనేది అమౌంట్ వచ్చింది. ఇదిగోండి, గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 157 rupees. దాంట్లో నుంచి 7 rupees 7 rupees GST కట్ చేసిండు. మనకు వచ్చేసి 153 rupees అనే మనకి ఇచ్చిండు. 10.2 kilometers అనే ట్రావెల్ చేసాము. 23 minutes అనే టైం పట్టింది మనకి. అంటే ఇంకా ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు. ఇంకా ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. ఓకే ఒకసారి ఇది కూడా మనం ఓలాలో ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఒకసారి. ఓకే ర్యాపిడో కూడా ఆన్ చేశాను. చూద్దాం మరి ఏ దాంట్లో రైడ్ పడితేనే అక్కడికైనా వెళ్ళిపోదాం మనం. ఓకే మరి రైడ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం తర్వాతనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే కిలోమీటర్స్ వచ్చేసి 44 kilometers అనే ట్రావెల్ చేశాను. 35 kilometers 455 అంతా కూడా ఏదో ఇది యాక్సెప్ట్ చేయను. కోటి అన్నది కోటి కూడా యాక్సెప్ట్ చేయలేదు ఓలాలో. ఓకే మరి రైడ్ అయిపోయాకని మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక అది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇంకోటి పడినది నాంపల్లి అంట. నాంపల్లి కూడా మనం యాక్సెప్ట్ చేయంగా ఓల్డ్ సిటీ సైడ్. చూద్దాం మరి. ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ చూసి యాక్సెప్ట్ చేశాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. సారీ గుడ్ ఈవినింగ్. ఇప్పటికైతే మనం వచ్చేసి ఓలాలో ఒక రైడే చేసినాం. టెలిగ్రామ్లో 2 రైడ్లు చేసినాం. అంటే ఇంకా ఇంకోటి వచ్చేసి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 120 kilometers వరకు అనేది ట్రావెల్ చేసాము. 120 kilometerలు 120 kilometerలనే ట్రావెల్ చేసాము టోటల్. మైలేజ్ వచ్చేసి 16.3 వచ్చింది. 2 వచ్చేసి టెలిగ్రామ్ బుకింగ్లో వచ్చేసి 2 తీసుకున్నాము. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాము టెలిగ్రామ్ బుకింగ్. మార్నింగ్ పికప్ చేసుకున్నాం కదా, ఇది గుండ్లపోచంపల్లి నుంచి గెలాక్సీ అని. అతనే మళ్ళీ డ్రాప్ చెప్పిండు. అతనే ఫోన్ చేసిండు 4 అప్పుడు. హైటెక్ సిటీలోనే ఉంటే చెప్పు, మళ్ళీ మార్నింగ్ వచ్చినట్టనే తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి అని 7కి పికప్ అని చెప్పిండు. ఓకే అని చెప్పిన నేను ఓకే అని చెప్పిన. ఇప్పుడైతే మనం ఇక్కడే ఉన్నాం గెలాక్సీ కాడే. ఒకటి ఇందాక వచ్చేసి ఒకటి మేడ్చల్ నుంచి గెలాక్సీ తీసుకొని వచ్చిన 900 మార్నింగ్, ఒక 800. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకో ఇది ఒక 800.
2500. ఓలాలో వచ్చేసి ఒక రేటే చేసినాం, 150 రూపాయలు అయింది. దాంట్లో మనకి 50 రూపాయలే మనకు వస్తాయి, 50 రూపాయలు దానికి పోతాయి, 2500 మొత్తం. అది మరి అయితే ఇదిగోండి టోటల్ తిరిగిన మరి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఓలాలో వచ్చేసి ఏం చేయలేదు, మార్నింగ్ చేసిన 150 రూపాయలు, ఇదిగోండి 153. టెలిగ్రామ్లో వచ్చేసి మనము బుకింగ్ తీసుకున్నా అని చెప్పినా కదా, అమ్మ క్యాబ్స్లో తీసుకున్నా. ఇదిగోండి గుడ్ ఈవినింగ్ అమ్మ క్యాబ్స్ అనేది మేడ్చల్ నుంచి గెలాక్సీ బిల్డింగ్ నేను తీసుకున్నా. గెలాక్సీ నేను తీసుకున్నా హైటెక్ సిటీ. అమౌంట్ వచ్చేసి 900. థ్యాంక్ యూ అమ్మ. మేడ్చల్ నుంచి ఇది ఇది మరి అయితే ఇప్పటికైతే ఇంత అయింది. మైలేజ్ వచ్చేసి 16.2 తగ్గింది చాలా. మన ఇప్పుడు వచ్చేసి 7కి ఎంప్లాయ్ అని వస్తాడు, 710 720 అవుతుంది పికప్ అయ్యేసరికి. ఇది పికప్ చేసుకుని గుండెపోచంపల్లిలో డ్రాప్ చేసి లాగౌట్ చేద్దాం. మళ్ళీ అనేది లాగౌట్ చేసినాక మీకు అనేది నేను మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను, ఎంత డీజిల్ అయింది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత డీజిల్ అయింది అనేది మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే మరి ఇప్పుడైతే మనమైతే వెయిట్ చేద్దాం పికప్ కోసం, ఎంప్లాయ్ కోసం. ఓకే మరి టోటల్ అయితే 2550 రూపీస్. అది నేను 100 రూపాయలు ఉన్న కౌంట్ చేయలేదు. మార్నింగ్ ఉన్న కూకట్పల్లిలో డ్రాప్ చేసిన కదా, వివేకానంద నగర్లో. వివేకానంద నగర్ కాలనీ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేసిన. అక్కడి నుంచి నా ఖాళీగా కోంపల్లికి వెళ్ళిపోయినా, బుకింగ్స్ ఏం పర్లేదు అందుకున్నా. అది మరి అయితే ఉన్నా చూద్దాం మరి. టోటల్ అమౌంట్ అయితే 2500. 3 టెలిగ్రామ్ బుకింగ్సే చేసిన. ఓకే మరి ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు రైడ్ ఇచ్చిండు మనకి సూపర్వైజరు, కలిసిండు, ఫోన్ చేసిండు, ఇప్పుడు చూసిండు బండి. ఇప్పుడు 7:30 వరకు లోపు వచ్చేస్తాడంట. 7:30 కల్లా వచ్చి మనకనే డ్రాప్ 7:30 కల్లా వచ్చేసి ఇచ్చేస్తాడంట. వచ్చి మనం డ్రాప్ అయ్యేసరికి 9 అవుతుంది. 800 అంటే ఉన్న 2500 ఉన్న. ఈరోజు 3 టెలిగ్రామే తీసిన. మీరు కూడా టెలిగ్రామ్లో బుకింగ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నాకు కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయండి. నేననే కొంచెం ప్రొఫైల్ అప్డేట్ చేసుకునేది ఉంటుంది, అదనే మీకు టెలిగ్రామ్ మీకు లైన్లో ఉన్నప్పుడు చెప్తాను. చెప్పినాక మీకు అనేది నేను ప్రొఫైల్ అనేది వెంటనే మీరు లైన్లో ఉన్నప్పుడే నేను అన్నీ యాడ్ చేస్తాను అన్ని గ్రూప్స్లో. టోటల్ వచ్చేసి 7-8 గ్రూప్స్ ఉన్నాయి మనకి టెలిగ్రామ్లో. 7-8 గ్రూప్స్లో వచ్చేసి ఫస్ట్ 5 గ్రూప్స్ అనేది ఫస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 5 మినిట్స్ అనేది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మిగతా గ్రూప్స్లో అనేది యాడ్ చేస్తాను. అది టెలిగ్రామ్ రూల్. అది 5 గ్రూప్స్లో యాడ్ చేశాక మిగతా గ్రూప్స్లో యాడ్ కావట్లేదు వెంటనే. 5 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది, 5-10 మినిట్స్. లాస్ట్ టైం యాడ్ చేశాను 2-3 మెంబర్స్ని, అందుకు చెప్తున్నా. మీరేం లైన్లో ఉండాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ప్రొఫైల్ అప్డేట్ చేసే వరకనే లైన్లో ఉండండి. మీరు ప్రొఫైల్ అప్డేట్ చేసినాక నేను అన్నీ చెక్ చేస్తాను, ఓకే అన్నాక వెంటనే నేను అనేది ఏమంటే యాడ్ చేసేస్తాను. మీరు లైన్లో లేకుండా నేను వెంటనే యాడ్ చేసేస్తాను, ఒక 10 మినిట్స్ అటు ఇటు అయినా కానీ. ఓకే మరి అయితే మళ్ళీ రైడ్ అనేది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి 7 అవుతుంది. ఇది పికప్ వచ్చేసి 7:30 కల్లా వస్తా అని అన్నాడు ఎంప్లాయ్. 7:30 కల్లా వస్తా అన్నాడు. వచ్చినాక నేనేది మీకు చెప్తాను. వచ్చి డ్రాప్ అయిపోయినాక మీకు అనేది మళ్ళీ అప్డేట్ చేస్తాను, ఏ టైంకి డ్రాప్ చేశాను, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను ఇప్పటికీ అనేది. ఓకే మరి అయితే హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎందుకో గుడ్ మార్నింగ్ అనే వస్తుంది, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే ఆ ట్రిప్ ఇలా చెప్పాను కదా గుండ్లపోచంపల్లి అని, ఆ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9-10 అవుతుంది. అమౌంట్ కూడా వేసేసిండు. మార్నింగ్వి ఇప్పుడువి 2 ఒకేసారి వేసిండు. ఇప్పుడు 1600. ఇప్పుడు ఒకసారి అనే కౌంట్ చేసుకుందాం. ఇదో 1600, అదో 900. ఒకటి మేడ్చల్ నుంచి హైటెక్ సిటీ ఎంత 1600, 900, 16, 2500. ఓలాలో 150 రూపాయలు, అది 50 రూపాయలే అనుకోవాలి. నేను ఏం చేయలే కదా, 100 రూపీస్ దానికి పోయినాయి. ఇంకేం రానట్టు అంతే. 2550 రూపాయలు అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 152 కిలోమీటర్స్ తిరిగాము. మైలేజ్ వచ్చేసి 16.3 ఇచ్చింది పర్ లీటర్కి. ఒకసారి కౌంట్ చేసుకున్నాను ఎంత డబ్బులు మిగిలినాయి మనకి.
ఎంత అనేది వచ్చిందని కౌంట్ చేసుకుందాం. ఇది ఓన్లీ 16.3 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. 152 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాము. డివైడెడ్ బై 16.2 938 రూపీస్ అని డీజిల్ పోయింది. 900 అనుకుందాం. 2500లో 900 పోతే 1600 అని ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1600. పర్ లీటర్కి ఎంత పడిందని చూసుకుందాం. బాగానే వచ్చింది ఈరోజు. కిలోమీటర్ 16 రూపాయలు అనే పడింది మనకి. మేలే కొంచెం అయితే 14 రూపాయలు పడుకుందా, 16 రూపాయల వరకు అయితే పడింది. ఇది మరి అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో కూడా మీరు యాడ్ కావాలి అనుకున్నట్టయితే నాకు కాల్ మీ 4 యాప్ నుంచి నీకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీరు లైన్లో ఉన్నప్పుడే నేను అనేది యాడ్ చేస్తాను. అది మరి అయితే ఓకే. బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే రిప్లై ఇస్తాను.